నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు లైఫ్ అప్గ్రేడ్ ఛానల్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం మన ప్రతి ఇంటితో, మన సంస్కృతితో, మన జీవితంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప పండుగ గురించి. సంక్రాంతి. మనందరం ప్రతి సంవత్సరం సంక్రాంతి జరుపుకుంటాం. కాని నిజంగా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో ఎంతమందికి తెలుసు? ఈ వీడియో చివరి వరకు వింటే సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, అదొక జీవన తత్వమని మీకర్థమవుతుంది. సంక్రాంతి అనేది సూర్యుడితో మొదలయ్యే పండుగ. మన భారతీయ పండుగలలో చాలా పండుగలు చంద్రుడి కదలికల ఆధారంగా వస్తాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యుడి ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చే ఏకైక పండుగ. ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పునే మనం మకర సంక్రాంతి అంటాం. ఇదొక రాశి మార్పు మాత్రమే కాదు, ఇదొక దిశ మార్పు. ఈ రోజునుంచి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెడతాడు. దీనినే ఉత్తరాయణం అంటారు. మన శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు లాంటిది. అందుకే ఈ కాలాన్ని చాలా శుభకాలంగా భావిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం వచ్చేవరకు బాణసయ్యపై వేచి ఉన్నాడని మన ఇతిహాసాలు చెబుతాయి. ఇప్పుడొక ప్రశ్న: సూర్యుడు దిశ మారిస్తే మన జీవితానికి ఏమి సంబంధం? ఇక్కడే సంక్రాంతి అసలు అర్థం మొదలవుతుంది. సూర్యుడు మారితే ఋతువులు మారతాయి, ఋతువులు మారితే పంటలు మారతాయి, పంటలు మారితే మన జీవితం మారుతుంది. అందుకే సంక్రాంతి రైతుల పండుగ. రైతు నెలల తరబడి ఎండలో, వర్షంలో, మట్టిలో చేతులు ముంచి పనిచేస్తాడు. విత్తనం వేస్తాడు, పంట పెరుగుతుందా లేదా అనే భయం ఉంటుంది, ప్రకృతి సహకరిస్తుందా లేదా అనే అనిశ్చితి ఉంటుంది. అన్నీ తట్టుకుని పంట చేతికి వచ్చినప్పుడు రైతు ముఖంలో కనిపించే చిరునవ్వే సంక్రాంతి. అందుకే కొత్త బియ్యం, కొత్త ధాన్యం, కొత్త ఆశలు అన్నీ ఈ పండుగలో కనిపిస్తాయి. సంక్రాంతికి ముందు రోజు భోగి. భోగి అంటే పాతదాన్ని వదిలే రోజు. మన ఇంట్లో పనికిలాని వస్తువులను, పాత సామానును భోగిమంటలో వేస్తాం. అది కేవలం చెత్త కాల్చడం కాదు, మన లోపల ఉన్న పాత ఆలోచనలను, నెగటివ్ భావాలను, అసూయను, భయాన్ని, అలసత్వాన్ని కాల్చేయాలనే సంకేతం. భోగి మనకు చెప్పేది ఒక్కటే: పాతదాన్ని పట్టుకుని కూర్చుంటే కొత్తది రాదు. అందుకే భోగి తర్వాతే సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు మన ఇళ్ళు చూస్తేనే తెలుస్తుంది. గుమ్మడి, చరకు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, కొత్త బియ్యం ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన బహుమతులు. ఈరోజు మనం సూర్యుడికి కృతజ్ఞతలు చెబుతాం, భూమికి నమస్కారం చేస్తాం, ప్రకృతిని గౌరవిస్తాం. అందుకే సంక్రాంతిని భారతదేశపు థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు గాలిపటాల గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి అంటే గాలిపటాలు. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు. కాని దీని వెనక కూడా ఒక అర్థముంది. ఈ కాలంలో సూర్యకిరణాలు శరీరానికి చాలా మంచివి. గాలిపటాలు ఎగరేయాలంటే మనమంతా బయటకి వస్తాం, ఎండలో నిలబడతాం, శరీరానికి విటమిన్ డి అందుతుంది. ఇది మన పెద్దలు తెలియకుండా చేసిన ఒక హెల్త్ సైన్స్. ఆడుతూ ఆరోగ్యాన్ని సంపాదించడం. ఇప్పుడు కనుమ. కనుమ అనేది పశువుల పండుగ. రైతు ఒక్కడే కాదు, పశువులు కూడా వ్యవసాయంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పొలాలు దున్నడం, బరువులు మోయడం, రైతుకు తోడుగా ఉండడం. అందుకే కనుమ రోజు పశువులను అలంకరిస్తాం, పూజ చేస్తాం, కృతజ్ఞతలు చెబుతాం. ఇది మన సంస్కృతిలో ఉన్న కృతజ్ఞతాభావానికి అద్దం. సంక్రాంతి మనకు కొన్ని జీవిత పాఠాలు నేర్పిస్తుంది. కష్టం లేకుండా ఫలితముండదు. ప్రకృతిని గౌరవిస్తేనే మన జీవితం బాగుంటుంది. పాతదాన్ని వదిలితేనే కొత్తదానికి స్థలం వస్తుంది. కుటుంబంతో కలిసి గడిపిన సమయమే నిజమైన సంపద. ఈ రోజుల్లో మనం ఫోన్లలో బిజీ. కానీ సంక్రాంతి మనల్ని ఒకసారి ఆపి మనుషుల దగ్గరికి తీసుకొస్తుంది. బంధువులు, స్నేహితులు, చిరునవ్వులు, జ్ఞాపకాలు ఇవన్నీ కలిసే సంక్రాంతి. ఇప్పుడు నేను మీకొక ప్రశ్న అడుగుతున్నాను. ఈ సంక్రాంతి మీ జీవితంలో ఏ పాత అలవాటును భోగిమంటలో వేస్తారు? ఏ కొత్త ఆలోచనను మీ జీవితంలోకి తీసుకురాబోతున్నారు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీ లైఫ్ అప్గ్రేడ్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ సంక్రాంతి.